కాండంలో 21 అధ్యాయంలో రాయబడిన అంశము గలతీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, ప్రసంగాలు చేస్తున్నప్పుడు, లేఖ రాస్తున్నప్పుడు పౌలు ఎందుకు నీకు జ్ఞాపకం వచ్చింది? ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఎందుకు నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు? ఓ మాట చూస్తారా గలతీ పత్రికలో? పౌలు సంఘంతో మాట్లాడుతూ 4వ అధ్యాయంలో 28, 29 వచనాలు, 29 చదవండి, 29 చదవండి. ఇప్పుడు అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టినో, నా సొంత మాటలు కాదు, ఇప్పుడనే మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. సొంత మాట చెప్పండి నేను ఇప్పుడు అని పౌలు అంటున్నాడు. ఇది ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. ఇది ప్రభు రాకడ వరకు జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఇది హ్యావ్ బీన్ పెట్టాలి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు, చూడండి, ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టాడో. ఒక మంచి మాట వస్తుంది నాకు, వినండి. చూడండి, నీకు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని ప్రభు నీతో మాట్లాడాడు. అయితే నీవు చేసినటువంటి ప్రయత్నం వల్ల నీకు కలిగిందేంటి? శరీర సంబంధమైనటువంటి ప్రతిఫలం. ఆగరు కాదు, శార కాదు, వాక్యం వింటున్నాను. నీవు దేవుని వాగ్దానపు దిశగా నీ జీవితాన్ని సరిచేయనప్పుడు, ఎదురు చూడనప్పుడు, విశ్వసించినప్పుడు, నీవు చేసే ప్రయత్నాల్లో కూడా నీకు ప్రతిఫలం దొరుకుతుంది. కానీ అది ఫ్రమ్ ద ఫ్లెష్. అది నీకు ముల్లే కానీ ఆశీర్వాదం ఎలాగవుతుంది? మీరు యోచించండి. ఇలాగ దేవుడు ఇవ్వనివి మీ జీవితాల్లో ఎన్ని కష్టపడి మీరు మూట కట్టుకున్నారు. ఇక జీవితకాలం దాన్ని పోగొట్టుకోలేక హింస చేయబడుతున్నారు, ఎగతాళి చేయబడుతున్నారు. అనుభవించక తప్పదు. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మీలో ఉండకుండా దాన్ని వెళ్ళగొట్టమని మన పితరులకు చెప్పాడు. వెళ్ళగొట్టని వారు నీకు శూలములాగా, మురులాగా ఉంటారు. జీవితకాలం అంటే అదే. ప్రాణాత్మ దేహములలో ఉన్నటువంటి కల్మషము, మలినం ఏదైనా దేవుని పరిశుద్ధతకు వాక్యం వ్యతిరేకంగా ఉన్నది, వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్నది, నువ్వు తీసివేయకపోతే నీ ప్రయత్నాల ద్వారా నువ్వు పొందుకున్న శరీర సంబంధమైనది ఆత్మను ఎగతాళి చేస్తూ నీ జీవితకాలాన్ని పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎంత వ్యాకులం ఉంటే, ఎంత కష్టం ఉంటే పౌలు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు మా రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది.